పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రేమను బట్టి, ఈ కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి, మమ్మలను స్వస్థపరిచి, మాకు దీర్ఘాయువు నుంచి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు. ఈ శిలువ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరచి, ఈ రాకడకు మమ్మలను ఈ విధముగా 3 దినాల నుండి సిద్ధపరచుచున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కడపటి సభలో మీరు ఉండి నీ ఆత్మశక్తితో ముగింపు మాటలు మాకు అనుగ్రహించుమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథము మీకు ఇవ్వబడిన స్పైరల్ బుక్లో పేజీ నంబరు 28వ పేజీ నంబర్కి వస్తారా? ప్రకటన గ్రంథంలో మొత్తము 404 వచనాలు ఉన్నాయి. ఆ 404 వచనాలలో మొదటి 8 వచనాలు తొలి పలుకులు, చివరి 16 వచనాలు తుది పలుకులు. ఆ తొలి తుది పలుకులు యొక్క వివరము 37వ పేజీలో ఒక్కసారి అలాగే పట్టుకుని 29నే పట్టుకుని 37వ పేజీకి అలా వస్తే మొదటి 8 వచనాలు, చివరి 16 వచనాలు, మధ్యలో 380 వచనాలతో కూడినదే పేజీ నంబర్ 37లో మీరు గమనిస్తారు. మొదటి 8 వచనాలు ఆరంభం, చివరి 16 వచనాలు ముగింపు. మధ్యలో మీకు అక్కడ ఇవ్వబడ్డట్టు 18 దర్శనాలు ఇవ్వబడ్డాయి. మొదట ఆరంభంలో 8 వచనాలు పలికి, చివరిలో 16 వచనాలు పలకడంతో ఈ 2 వచనాల్లో అంశాలు ఒకటే, త్వరలో సంభవించును. ముందు అన్నాడు, చివరిలోనూ అంటున్నాడు. ఇవి త్వరలో సంభవించేవి. ఇవి తన దాసులకు దేవుడు తన దూతను పంపి బయలుపరిచాడని. ఇక్కడ చివరిలో ఇది ప్రవచన వాక్యము, దీని గైకొనువాడు ధన్యుడు. ఈ విధంగా ఆరంభంలోను ముగింపులోను ఒకేలాంటి మాటలు పలికి, మధ్యలో సింహ భాగము 380 వచనాల వ్యవధి గల దర్శనాల భాగము ప్రకటన గ్రంథం. సో ప్రకటన గ్రంథము ఏమిటి అంటే 18 కళలు, 18 స్వప్నాలు లేదా 18 దర్శనాలు అని అనవచ్చు. అయితే మళ్ళా పేజీ నంబర్ 28కి వచ్చేటి. పేజీ నంబర్ 28లో మీరు దిగువన మీరు గమనించేది ఏమిటంటే, ప్రధానముగా 4 దర్శనాలు ఉన్నాయి. మొదటిది సంఘ దర్శనము, రెండోది శ్రమల దర్శనము, మూడోది 1000 ఏళ్ల పరిపాలనా దర్శనము, ఆఖరిది నిత్యత్వ దర్శనము. దేవుడు యోహానుకు ప్రధానంగా 4 విషయాలు చూపించారు. నిన్న మనము మొదటి దర్శనాన్ని మనం ధ్యానించాం, సంఘ దర్శనము అనగా శేషము ఇంకా 3 దర్శనాలు ఉన్నాయని దాని అర్థం.
పేజీ నెంబర్ 29లో అక్కడ అనగా 1వ అధ్యాయం 19వ వచనం బైబిల్ ఎవరు చదువుతారా? 1వ అధ్యాయం 19, 20 వచనాలు. నీవు చూచిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని 3 కాలాలుగా ప్రభువే యోహానుకు బయలుపరిచారు. 3 కాలాలుగా ప్రకటన గ్రంథాన్ని విభజిస్తే అక్కడ మీకు చెప్పబడ్డట్టు భూతకాలము, వర్తమానము, భవిష్యత్ కాలము. దిగువన భూతకాలము అని అంటే ఆయన అప్పటికే చూసేసిన క్రీస్తు యొక్క మనిషి కుమారుడు పోలిన దర్శనం. ఉన్న వాటిని అని అంటే సంఘము, 7 పత్రికల భాగము. వీటి వెంట కలగబోవునవంటే 4వ అధ్యాయం నుండి చివరి వరకు కలగబోవునవి అని అర్థం. సో యేసు ప్రభువే యోహానుకు చెప్పినట్టుగా చూస్తే ప్రకటన గ్రంథం 3 భాగాలు. మరలా దిగువన చూడండి, ప్రకటన గ్రంథంలో యోహాను ఆత్మవశుడైన సందర్భాలు 4 సార్లు ఆయన పరవశుడయ్యాడు. మొదటిది సంఘ పరిశోధకుడు, రెండవది మోక్ష నిర్దేశకుడు, మూడవది దుష్ట నాశకుడు, 4వది ఆశాపాదకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచబడ్డాడు. పేజీ నంబర్ 30. యేసు క్రీస్తు రూపము ప్రకటన గ్రంథంలో 4 ఉన్నాయి. మొదటి రూపము మనుషు కుమారుని పోలిన వారి రూపం. మొదటి 3 అధ్యాయాలలో ఆ రూపములో మాట్లాడుతున్నాడు యేసయ్య. రెండవ రూపము వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల రూపములో ఆయన మాట్లాడుతున్నాడు. దాదాపు 17వ అధ్యాయం వరకు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. తరువాత 19వ అధ్యాయంలో ఆయన రూపం మారి తెల్లని గుర్రపు రౌతుగా, గుర్రము మీద ఎక్కి సవారీ చేస్తున్న వారిగా మనకు కనబడుతున్నాడు. ఆఖరి రూపము నూతన యెరూషలేములో మరలా ఆయన నిత్యమైన గొర్రె పిల్లగా కనుపరచబడ్డాడు. యేసు క్రీస్తు యోహానుకు 4 రూపాలు కనబడ్డారు. ప్రధానంగా దాని అర్థము ప్రకటన గ్రంథంలో 4 ప్రత్యేకమైన దర్శనాలు ఉన్నాయని. దిగువన చూడండి, ప్రకటన గ్రంథంలో 4 శ్రమలు చూపించబడ్డాయి. మొదటిది యోహాను శ్రమలు కనుపరచబడ్డాయి. సంఘము యొక్క శ్రమలు రెండవదిగా చూపించబడ్డాయి. మూడవది ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలు కనుపరచబడ్డాయి. ఆఖరిది ఈ లోకస్తుల యొక్క శ్రమలు చూపించబడ్డాయి. సో ప్రకటన గ్రంథంలో అంత్యకాలము కనుక శ్రమలను గురించి ఎక్కువగా చూపించడం జరిగింది. ఏదేమైనా మనము పట్టుకోవాల్సింది పేజీ నెంబర్ 31లో ఆఖరిలో ఉన్న విషయం. ప్రకటన గ్రంథాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి మనకు మంచి విధానం, క్రైస్తవ విధానం ఏదంటే మొదటి 8 వచనాల తొలి పలుకులు మినహా, చివరి 16 వచనాల తుది పలుకులు మినహా, మధ్యలో అక్కడ చెప్పబడ్డట్టుగా మొదటి 3 అధ్యాయాలు 3 అధ్యాయం 22 వరకు క్రైస్తవ సంఘము, క్రీస్తు సంఘం గురించి రాసి ఉంది. 7 పత్రికల కాలం అది. 4వ అధ్యాయం నుండి 2వ అతిపెద్ద దర్శనం మొదలు. అది 4వ అధ్యాయం లగాయితూ 19 వరకు సాగుతుంది. 4th chapter to 19th chapter వరకు విషయం ఒకటే. ఏమిటి అని అంటే 7 ఏళ్ల శ్రమకాలం. ఈ 7 ఏళ్ల శ్రమకాల వివరము యోహానుకు దేవుడు పలు రూపాలు కనబరిచారు, పలు దర్శనాలు కనబరిచారు. 4వది చివరిది, 3వది క్షమించండి, 3వది 20వ అధ్యాయం 15 వచనాలు
1000 ఏళ్ల కాలము. 1000 ఏళ్ల కాలము, 1000 ఏళ్ల కాల దర్శనమును 20వ అధ్యాయంలో దేవుడు చూపించారు. ఆఖరిగా 4వదిగా 21, 22 అధ్యాయాలలో నిత్య కాలమును గురించిన దర్శనం, కొత్త భూమి, కొత్త ఆకాశము మరియు నూతన యెరూషలేమును గురించిన దర్శనము యోహానుకు దేవుడు కనబరిచారు. కనుక ప్రకటన గ్రంథం ఒకసారి నేను చెప్పినట్లుగా మీ బైబిల్ చేత్తో పట్టుకుని మీ కళ్ళతో ఒకసారి మీ బైబిల్ చూడాలి. మొదటి 8 వచనాలు అంటున్నాను కదా, 9వ వచనం వైపు చూడండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అది అక్కడతో అసలు సిసలైన దర్శనాలు మొదలు 9వ వచనంతో. సో మొదటి 8 వచనాలు ఇంట్రోడక్టరీ వర్డ్స్, తొలి పలుకులు పలికిన తర్వాత 9వ వచనం నుండి మొదలైన దర్శనము 3వ అధ్యాయం 22వ వచనం చివరి వచనం వరకు సాగుతుంది. ఏకాండమైన దర్శనం. అధ్యాయాలు మారుతున్న ఈ దర్శనము ఏకాండము, ఒక్క దర్శనము. ఏమిటా దర్శనం అంటే, నిన్న మీతో విపులంగా చెప్పినట్టుగా 7 దీపస్తంభముల మధ్యన సంచరించుతున్న క్రీస్తు ఒక్కొక్క దీపస్తంభముతో మాట్లాడటం. ఒక్కొక్క దీపస్తంభం ఒక సంఘము. ఆ సంఘముతో దేవుడు కొన్ని వచనాల పాటు 7 వచనాలు మొదలుకొని 10-15 వచనాల వెంబడి ఆ సంఘముతో మాట్లాడి వారిని మెచ్చుకోవటము, వారిని దిద్దడము, కొన్ని హెచ్చరించడము, ఏవైనా ఉంటే విషయాలు తప్పు పట్టి గద్దించడం కూడా ప్రతి పత్రికలో మనం నిన్న చూశాం. అలా 3వ అధ్యాయం 22తో పూర్తయిపోయిన దర్శనం 4వ అధ్యాయం నుండి పూర్తిగా కొత్త దర్శనం మొదలైంది. మొదటి అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరముతో యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. అది మొదటిసారి. 4వ అధ్యాయంలో 1వ వచనంలో 3వ లైన్లో మరియు నేను మొదట వినిన దర్శన స్వరము బోరధ్వని వలె నాతో రెండవసారి మాట్లాడుతుంది ఆ బోరధ్వని. ఇది 2వ దర్శనం. మొదటి దర్శనానికి దీనికి సంబంధము లేదు. ఆ దర్శనం వేరు, ఈ దర్శనం వేరు. లెక్క ప్రకారంగా ఇది 2వ దర్శనం. నేను మీకు పేజీ నంబరు 38కి వస్తారా మీ బుక్కులో? అది ఎదురుగా ఉంచుకోండి. మొదటి దర్శనము అని అంటే అక్కడ రాయబడ్డట్టు క్రీస్తు సంఘము, పేజీ నంబర్ 38. ఆ మొదటి దర్శనం 3వ అధ్యాయం 22తో పూర్తయిపోయింది. 2వ దర్శనము 4వ అధ్యాయంలో మొదలైంది. ఇక్కడ మీకు ఇచ్చిన ఈ బుక్కులో లిస్టు చూస్తే చూడండి. 2వ దర్శనము వధింప, అది స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకోండి, వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల దర్శనం 2వ అధ్యాయంతో స్టార్ట్ అయ్యి 2వ పాయింట్గా స్టార్ట్ అయ్యి ఒకే దర్శనం అని ఏదైతే చెబుతున్నానో సీరియల్ నంబర్ 15 చూడండి. సీరియల్ నంబర్ 15 చాప్టర్ 19 వర్స్ 21. అక్కడ సీరియల్ అదే పేజీలో సీరియల్ నంబర్ 15 అక్కడే మీరు చేయబెట్టారు. 2వ రాకడ నంబర్ 2 నుండి 15 వరకు అది ఒక్క దర్శనం, ఒక విషయం. ఆ విషయం ఏంటి అంటే 7 ఏళ్ల శ్రమ. 7 ఏళ్ల శ్రమ గురించి మీరు ఎవరైనా లెక్క పెట్టి నాకు చెప్పండి. నంబర్ 2 నుండి నంబర్ 15 వరకే అవి ఎన్ని దర్శనాలు? 13 దర్శనాలు. మళ్ళీ ఒకసారి చూడండి. 14 దర్శనాలుగా ఒక విషయాన్ని 14 సార్లు ప్రభు చూపించారు.
ఒకదాని గురించి ఈ 7 ఏళ్ల శ్రమకాలం, 7 ఏళ్ల శ్రమను గురించి నంబర్ 2 దర్శనం నుండి నంబర్ 15 వరకు ప్రభువారు యోహానుకు 14 రకాలుగా 14 ప్రత్యేకమైన విషయాలను చూపించి 7 ఏళ్ల శ్రమ గురించి ఎక్కువ చెప్పారు. తర్వాత సీరియల్ నంబర్ 16 and 17, సీరియల్ నంబర్ 16 and 17 చూస్తే ఆ రెండు కలిపి ఒక దర్శనం, విషయము 1000 ఏళ్ల పాలన. ఆ రెండు కలిపి. సో అవడానికైతే 18 విజన్స్, దీస్ ఆర్ 18 విజన్స్, 18 దర్శనాలు. కానీ విషయాలు 4. నంబర్ 1 ఒక విషయము, పేజీ నంబర్ 38 మీకు ఇచ్చిన స్పైరల్ బుక్ లో పేజీ నంబర్ 38 లో సీరియల్ నంబర్ 1 క్రీస్తు సంఘము. సో సంఘ దర్శనము అది ఒక విషయం. సీరియల్ నంబర్ 2 నుండి 15 వరకు 7 ఏళ్ల శ్రమకాలం. నంబర్ 16 and 17 1000 ఏళ్ల పాలన. ఆఖరిది 18వ దర్శనము కృత భూమి కృత ఆకాశ దర్శనం. ఈ విధంగా ప్రకటన గ్రంథము ఒక అరటి గెలలాగా 18 దర్శనాల బుద్ధిని, ఒక కళ కాదు ఇది, ఒక దర్శనం కాదు ఇది, ఒకదానితో దేవుడు సరిపెట్టలేదు. కొన్నిసార్లు కొన్ని దర్శనాలు ఆ ప్రభు మొదటి నుండి చూపిస్తారు, ముందేమో కొన్నిసార్లు వెనకేమి చూపిస్తారు, కొందేమో ముందువి చూపిస్తారు, ముందేమో చివరివి చూపిస్తారు, ఆ విధంగా కొన్నేమో అక్కడ జరిగేవి చూపిస్తారు. మొత్తం మీద యోహానుకు దేవుడు కనుపరిచిన దర్శనాల సంఖ్య ప్రకటన గ్రంథంలో 18. కళల విషయానికి వస్తే, దర్శనాల విషయానికి వస్తే, దర్శనాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దర్శనాల భాష ఎప్పుడైనా క్లిష్టమే, సులువే కాదు, కొంచెం కష్టమే. మీకే చాలాసార్లు రాత్రులు నిద్ర చేస్తున్నప్పుడు మీకు కళలు దర్శనాలు వస్తాయి. మీకు కొన్ని అగోచరమైనవి, కొన్ని వింతవి కొత్తవి అర్థం కానివి కనబడతాయి. అవే కనుక మీరు రోజు డ్రీమ్ జర్నల్ అని అంటా ఉంటారు, క్రిస్టియన్స్ కొందరు మెయింటైన్ చేస్తారు. వారి కళల విషయాలన్నీ కూడా పొద్దున్నే లేచి ఒక డైరీలో రాస్తూ ఉంటారు, దాన్ని డ్రీమ్ జర్నల్ అంటారు. అందులో వాళ్ళు రెగ్యులర్గా దాన్ని మెయింటైన్ చేస్తారు. అలాగా రాస్తూ పోతే, సంవత్సరం మా పొడుగున రాస్తూ పోతే దాదాపు 300 కంటే ఎక్కువ కళలు వచ్చేస్తాయి. ఆ 300 కళల గ్రంథం ఒకటైతే ఆ గ్రంథాన్ని ఒక దెబ్బలో చదివితే ఎలా ఉంటుంది? 300 కళలు రాయబడిన డైరీని ఒకేసారి చదివేస్తే కూర్చొని ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం కూడా అలాంటి షాకు, అలాంటి ఆశ్చర్యం, అలాంటి అదులు మనకు పుట్టిస్తుంది. అన్ని కళలు ఒకేసారి చదివేస్తుంటే మనం కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, కొంచెం అటు ఇటు మనసు కూడా ఉంటుంది. మన కళలే 10 కళలు ఒకేసారి కలిపి చదివేమా తట్టుకోలేదు. వాటిలో ఉన్న ఆ లోతైన సంగతులు కానీ లేదా వింతైన సంగతులే కానీ అర్థం కాని విషయాలు మనం కూడా కొంచెం తలపట్టుకుంటాం. ఇక్కడ చూస్తుంటే యోహానుకు కలిగిన దర్శనాలు, బైబిల్లో ఇలాంటి దర్శనాలు మళ్ళీ ఎవరికి గతంలో కలిగాయి, ఎవరు చూశారంటే ఇలాంటి దర్శనాలు దానియేలు ఒక్కడే చూశాడు. దానియేలు ఒక్కడు మాత్రమే యోహాను సమానమైన దర్శనాలు, అంతేకాకుండా యోహానుకు సంబంధించిన దర్శనాలు ఆయన చూశాడు. కనుక ఈ 18 దర్శనాలలో మనము ఏ దర్శనముతో గృహప్రవేశం లాగా ప్రకటన గ్రంథ ప్రవేశం చేయాలి మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథ ప్రవేశం ఎక్కడ దూకాలి, ఎక్కడ మనం ఎంటర్ అవ్వాలి ప్రకటన గ్రంథంలోకి అని మనం ఆలోచన చేస్తే మీకు ఇచ్చిన చార్టుల్లో ఈవేళ పేజీ నంబర్ 5లో ఇవ్వబడిన దానియేలు దర్శనాలను కాసేపు చూద్దాం.
పైన అధ్యాయాలు ముందు గమనించండి, అప్పుడే ఈ చార్ట్ ఎలా చదవాలో మీరు తెలుసుకోగలరు. పైన అధ్యాయాలు మీద మనసు పెట్టండి. దానియేలు 2, దానియేలు 7, దానియేలు 8, దానియేలు 9. అనగా దానియేలు గ్రంథములో 12 అధ్యాయాలు ఉంటే అందులో whenever we say Daniel and Revelation సెమినార్ కానీ సబ్జెక్ట్ కానీ అన్నామా, డానియల్ అండ్ రెవల్యూషన్ అంటే we don't study the 12 chapters of Daniel. ఏ అధ్యాయాలు తీసుకుంటాము అని అంటే 2, 7, 8, 9 ఈ 4 అధ్యాయాలు తీసుకుని మనం దానియేలు గ్రంథాన్ని ప్రకటన గ్రంథానికి సంబంధితంగా చదువుతాం. సో దానియేలు గ్రంథంలో ఈ 4 అధ్యాయాల్లో మన యోహాను రాసిన ప్రకటనకు దారి తీసే, అక్కడ వరకు నడిపించే దర్శనాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది 2వ అధ్యాయ దర్శనం. అది 3 కాలమ్స్ లో అక్కడ మీకు రాయబడి ఉంది. నిలువుగా 3 స్తంభాల్లో అక్కడ మీకు రాయబడి ఉంది. దానియేలు 2 దర్శనం. చూసిందేమో ఈ ప్రతిమ. దానియేలు దర్శనంలో 3 స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. 3 చూశాడు 2వ అధ్యాయంలో. ఒక ప్రతిమను చూశాడు, ఒక రాయి చూశాడు, 2 ఒక పర్వతం చూశాడు. జరిగింది ఏంటి అంటే ఆయన రాత్రి కలలో దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం ఏంటంటే ఒక ప్రకాశమానమైన ప్రతిమ. ఈ ప్రతిమ 4 రకాల లోహాలు మెటల్స్ తో తయారు చేయబడింది. తల బంగారము, అక్కడ హైలైట్ చేయబడ్డట్టు తల, శిరస్సు మేలిమి బంగారం. తల బంగారపు రంగులో బంగారముతో చేయబడి ఉంది. అనగా తల ఏ రంగులో ఉండొచ్చు? కలర్ ఎల్లో ఇష్ కలర్ లో ఉండొచ్చు ఆయన చూసిన దర్శనంలో. భుజము, ఛాతి 2 చేతులు కలిపి ఏం చూశాడు? రొమ్ము, భుజములు వెండివి. సో ఎల్లో కలర్ అయిన వెంటనే గ్రేయిష్ కలర్ లోకి వచ్చేసాడు, ఒకలాంటి సిల్వర్ కలర్ లోకి వచ్చేసాడు. సో ఛాతి సిల్వర్ కలర్ లో తయారు చేయబడిందంట, సిల్వర్ తో తయారు చేయబడిందంట. తల బంగారము, ఛాతి వెండితో తయారు చేయబడింది. నడుము తొడలు ఇత్తడితో తయారు చేయబడ్డాయట. క్రింద మోకాళ్ళ వరకు అనగా యాంకల్స్ వరకు అది ఇనుముతో తయారు చేయబడిందట. పేజ్ నెంబర్ 5. వర్స్ 233 మోకాళ్ళు ఇనుపవి, యాంకల్స్ వరకు ఇనుముతో తయారు చేయబడిందంట. పాదాలేమో ఇనుము మట్టితో కలిసిన పాదాలు. ఇలాంటి ప్రతిమను ముందు దేవుడు మాట్లాడాడు. ముందేమో ఈ దర్శనము దేవుడు నెబుకద్నెజరుకు చూపించాడు. చూసి ఆయన మర్చిపోయిన దర్శనాన్ని దేవుడు ప్రార్థన చేస్తే దానియేలు బయలుపరిచాడు. దానియేలు ఈ దర్శనం చూసి నెబుకద్నెజరుకు దర్శనము చెబుతాడు, దాని భావము కూడా చెబుతాడు. కనుక ఈయన అనగా దానియేలు బైబిల్ గ్రంథంలో ఎవరైనా 2వ అధ్యాయం 34 ఇప్పుడు బైబిల్లో ఉన్న ఒకసారి తీసి చూడండి, చదవండి. సో ఈ దర్శనంలో 2వ ఎలిమెంట్ ఏంటి? ఒక ప్రతిమ, ఒక ఇమేజ్. సెకండ్ పాయింట్ ఒక రాయి. చేతి సహాయం లేకుండా అంటే దానికి ఒక షేప్ లేదు, ఒక రూపము లేదు. అది ఒక నిరాకారంగా షేప్లెస్ గా ఉంది. చేతి సహాయం లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్న ఒక రాయి. చేతి సహాయం లేకుండా ఒక రాయి తీసి జరిగిందేంటి? ఆ రాయి వచ్చి ఆ పాదాల మీద పడింది. ఎవరో గురి చూసి ఆ పాదాలు కొట్టారు. ఇనుముతోను మట్టితో కలిసింది కనుక ఆ ప్రతిమ అక్కడికక్కడే కూలిపోయింది. కూలిపోవటమే కాక ఆ రాయి ఆ ప్రతిమను దంచేసరికి అది పొడైపోయిందట. అది పొడైపోయి దాన్ని తుత్తునీయులుగా చేశాడు అని రాసుకుంది.
చేసిన తర్వాత ఆ రాయి కాస్త రూపం మారి ఏమైంది? మహాపర్వతమాయ. ఇది దర్శనాల క్రమములో దేవుడు దానియేలుకు చూపిన మొదటి దర్శనం. ఈ దర్శనముతో దేవుడు దానియేలుకు యుగాంతాన్ని చూపిస్తున్నాడు. అనగా యుగాంతము గురించి దేవుడు మొదట దానియేలుకు బైబిల్లో బయలుపరిచారు. యుగాంతమును వచ్చిన ఈ దర్శనం మొదలు తల ఎవరుట? అక్కడ కూడా వాక్యములోనే ఏమంటాడు? ఆ తల 38వ వచనములో తామే ఆ బంగారపు శిరస్సు. ఆ యొక్క తల మీకు గుర్తు. మీరు అయిపోయిన తర్వాత ఇంకొక రాజ్యము వస్తుంది. అనగా ఒక్కొక్క బాడీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ కింగ్డమ్. ఈ కళను అర్థం చేసుకునే ఫార్ములా ఏమిటి అంటే, ఒక బాడీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రాజ్యము, ఒక లోహము ఈజ్ ఈక్వల్ టు ఒక రాజ్యం, బంగారము ఒక రాజ్యం, వెండి ఒక రాజ్యం, ఇత్తడి ఒక రాజ్యం, ఇనుము ఒక రాజ్యం, ఇనుము మట్టి కలిసిన పాదములు ఒక రాజ్యం, రాయి ఒక రాజ్యం. మొత్తము లెక్క పెడితే ఎన్ని రాజ్యాలు అయ్యాయి? మీరే కొంచెం లెక్క పెట్టారు. 1 2 3 4 5. కింద రాయే పర్వతం అవుతుంది కనుక అది ఏమవుతుంది? అప్పుడు 6వ రాజ్యం. 6 రాజ్యాల దర్శనాన్ని దేవుడు ప్రతిమా రూపములో కనబరిచాడు. ఒక ఇమేజ్ రూపములో దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. సో కింగ్డమ్ ఆఫ్టర్ కింగ్డమ్ ఇక్కడ దానియేలుకు చూపినట్టే జాగ్రత్త వినండి. బబులోనియలు అయిన తర్వాత పారసీకులు వచ్చారు. పర్షియన్ కింగ్డమ్ వచ్చింది. పారసీకులే కదా మన బబులోనియలేమో షడ్రేకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు. పారసీకులు దానియేలు సింహాల బోన్లో వేశారు. పారసీకులు వేశారు. సో ఆ భుజాలు సెక్షన్ ఉంది కదా, ఆ కింగ్డమ్ దానియేలును సింహపు బోన్లో వేశారు. ఆ తరువాత వచ్చిన కాలము నడుము కాలం. నడుము తొడలు ఇత్తడివి. అవి గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి కాలం. అని గ్రీకులు పరిపాలించిన కాలం. ఈ కాలం వచ్చేసరికి వాక్యము రాయబడటం ఆగిపోయింది. పారసీకులతో బైబిల్ రాయడం ముగిసిపోయింది. ఈ కాలంలో బైబిల్ ఇక రాయబడలేదు. ఈ కాలం అనగా ఆ నడుము కాలం దగ్గర బైబిల్ లేదు. కానీ కేథలిక్ వారు, ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పోజర్ ఉంటే, వాళ్ళ బైబిల్లో ఒక 15 పుస్తకాలు కలుపుకున్నారు. ఆ 15 పుస్తకాల్లో ఈ గురుకుల కాలంలో ఏమేమి జరిగిందో హిస్టరీ ఆ పుస్తకాల్లో ఉంటుంది. ఏదేమైనా ఆ పుస్తకాలు క్రైస్తవ సంఘం ఒప్పుకోలేదు కనుక వాటిని బహిష్కరించడం జరిగింది. ఆ తరువాత వచ్చింది ఇనుము కాలం, మనకు కావాల్సిన కాలం. ఆ ఇనుము దగ్గర ఐరన్ అని రాసి ఉంది కదా కాలు మీద, మోకాల మీద. అక్కడ ఆ మోకాలు దగ్గర యేసు ప్రభు పుట్టారు. ఆ మోకాలు దగ్గర యేసు ప్రభు పుట్టారు. జాగ్రత్తగా ఇప్పుడు ఆలకించండి. కావాలంటే ఆ బొమ్మ మీద తీసుకోండి. ఎవరేమన్నారు, నేను ఏమన్నాను ఆ పక్కన రాసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకొక చార్టు ఇస్తాను. దాని మీద చక్కగా ధారాళంగా దాని అంతా పాడు చేయండి, పర్వాలేదు. అక్కడ మోకాల దగ్గర రాసుకోండి. అక్కడ మోకాల దగ్గర యేసుక్రీస్తు పుట్టారు. డేట్స్ ప్రకారంగా రోమా సామ్రాజ్యం కూడా అప్పుడే పుట్టింది. అప్పుడే యేసు ప్రభు పుట్టారు. రోమా సామ్రాజ్యంగా ఆవిర్భవించి ఒక 60 సంవత్సరాలు వచ్చింది. మరి చెప్తా, 60 BCలో రోమన్ ఎంపైర్ అపియర్. 60 BC, ఆ 60 అంటే క్రీస్తు పూర్వం 60లో రోమా సామ్రాజ్యం వచ్చింది. 0 కల్లా యేసు ప్రభు పుట్టారు. అనగా రోమా సామ్రాజ్యము అప్పుడే యవ్వన స్థితిలో ఉంది, కొత్త దశలో ఉంది. వాళ్ళు భూమి మీదకి వచ్చి ఒక సామ్రాజ్యంగా అవతరించి ఒక 60 ఏళ్ళు అవుతున్నాయి. సరిగ్గా మొదటి చక్రవర్తి కాలంలో, సరిగ్గా ఔగుస్తు చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి. తెలుగులో ఔగుస్తు అంటాము, ఇంగ్లీష్లో ఆగస్టు అంటాము,
మన ఆగస్టు మాసము ఆయన పేరని, ఆయన గౌరవార్థం ఆయన జన్మదినం ఆ నెలలో ఉందని చెప్పి ఆ నెలకి ఆయన పేరు పెట్టారు ఆగస్టు మాసం. జూలై మాసం వాళ్ళ నాన్నగారి మాసం. జూలై అంటే జూలియస్ సీజర్, ఆగస్ట్ అంటే వాళ్ళ అబ్బాయి మొదటి చక్రవర్తి. జూలియస్ సీజర్ ఆఖరి రాజు, ఆగస్టు చక్రవర్తి మొదటి చక్రవర్తి రోమా సామ్రాజ్యం. జూలై అంటే జూలియస్ సీజర్ ఉన్నంత వరకు రోమన్ కింగ్డమ్ ఉంది, ఎంపైర్ లేదు. ఇట్ వాజ్ ఏ లోకల్ కింగ్డమ్. జూలియస్ సీజర్ ఒక కింగ్ గా ఆయన గీసి వాళ్ళ అబ్బాయి ఆగస్టు చక్రవర్తి, సీజర్ అగస్టస్, ఆయన మొదటి చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారి చక్రవర్తి అయ్యాడు కనుక ఆయన పరిపాలనలో ఆయన ఏం చేశాడంటే ప్రజా సంఖ్యను అనౌన్స్ చేశాడు. మొదటి చక్రవర్తి, మొదటిసారి చక్రవర్తి అయ్యాడు. రోమా సామ్రాజ్యం ఫ్రెష్ గా అప్పుడే ఎంపైర్ అయింది. ఆయనకి డేటా కావాలి, పాపులేషన్ డేటా కావాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారన్నది ఈయన తెలుసుకోవాలి, పరిపాలించాలి, వాళ్ళు కంట్రోల్ చేయాలి అని అంటే జనాభా లెక్క కావాలి. కనుక మొదటి చక్రవర్తి జనాభా లెక్క ప్రకటించిన ఆ మాసంలో ఆ దినాల్లో ప్రభువారు జన్మించారు. మోకాలు దగ్గర జన్మించారు. మోకాలు దగ్గర జన్మించి ఆయన అసలు ఎప్పుడు వస్తాడు? దానియేలుకు చెప్పింది పాదాల కాలంలో వస్తాడు. మోకాలు ఉండంగా వచ్చేసాడు. మళ్ళీ చెప్తున్నాను, మోకాలు దగ్గర వచ్చేసి పాదాల తర్వాత పాదాల మొత్తం ఏర్పడాలి, పాదాల రాజ్యము ఏర్పడాలి భూమి మీద మోకాల రాజ్యం నడుస్తుంది. మోకాల రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో పుడతాడు కానీ అసలు వచ్చేది ఎప్పుడు? ఆ ఇనుము మట్టి కలిసిన అంత్యక్రీస్తు పరిపాలన దినాల్లో రాయిలాగా వచ్చి పడతాడు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మోకాలు దగ్గర రవ్వగా వచ్చాడు, పాదాల దగ్గర రాయిలా వస్తాడు. మోకాల దగ్గర ఒక వడ్రంగిలా వచ్చాడు. రోమా సామ్రాజ్యం, ఇనుము సామ్రాజ్యం ఒక వడ్రంగికి భయపడుతుందా? ఈయన రాళ్ళు పగలగొట్టేవాడు కాదు. ఒకవేళ వీళ్ళ నాన్నగారు రాళ్ళు పగలగొట్టేవాడు, ఇనుము బెండు చేసేవాడు ఏమిటి బాగుండేది. అది చక్కగా ఈ దర్శనానికి దానికి మ్యాచ్ అయ్యేది. ప్రొఫెషన్ చెక్క పని చేసేవారు. ఇనుముని ఏం చేయగలరు? ఈ ఫ్యామిలీ చెక్క పని చేసేది కనుక యేసు ప్రభు ఒక చెక్క పని చేసే కుటుంబంలో, అంటే రోమా సామ్రాజ్యాన్ని ఏ మాత్రము కదల్చలేడు అన్నట్టుగా, మమ్మల్ని ఏం చేయలేడు అన్నట్టుగా యేసు ప్రభు వారు వచ్చారు. ఒక దీన కుటుంబం, ఒక పేద కుటుంబం, ఒక హీన కుటుంబం. ఆ రోజుల్లో వడ్రంగి అంటే ఆ రోజుల్లో సొసైటీలో 2% రిచ్ పీపుల్ ఉండేవారు. 2% ల్యాండ్ మొత్తం కంట్రోల్ చేసేవారు, ప్రొడ్యూస్ మొత్తం కంట్రోల్ చేసేవారు, పొలాలు పంటలన్నీ కంట్రోల్ చేసేవారు. 98% అన్నం లేక, ఇల్లు లేక, పేదరికంలో ఉండేవారు. 98% సొసైటీ పావర్టీలో ఉండేది. 2% మాత్రమే రిచ్ క్లాసు, వాళ్ళ దగ్గరే 3 పూట్ల అన్నము ఉండే దినాల్లో యేసు ప్రభు ఆ 2% వైపు పుట్టలేదు, ఆ 98% వైపు ఈ గుంపులో పుట్టాడు. ఆయన పేదరికంలో పుట్టాడు. ఈ పేదవాడు అట్లాంటి మహా సామ్రాజ్యాన్ని ఏమీ కదిలించలేడు. అలా వచ్చాడు అంటే ఏమీ కానట్టుగా. మరి ఆయన అలాగే రావాలి, శరీరధారిగా రావాలి, దాసునిగా రావాలి, బలహీనుడుగా రావాలి, బలహీనుడుగా చనిపోవాలి, రేపు బలముతో వస్తాడు. గనుక ఆయన రాయిలా రాకముందు రవ్వగా వచ్చేశాడు. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఈ పెళ్లి కొడుకుకి ఆత్రము అన్నట్టుగా ఈయన రెండో రాకడకు ముందే మొదటి రాకడను జరిపించుకున్నాడు. మొదటి రాకడలో ఒక మనిషిగా, ఒక సామాన్యుడిగా, ఒక కార్పెంటర్ క్లాస్ కుటుంబంలో పుట్టి ఒక ప్రవక్తగా, ఒక బోధకునిగా, ఒక రబ్బీగా, ఒక నబీగా ఆయన యూదా సమాజంలో సంచరిస్తూ దేని గురించి మాట్లాడాడు? ఆయన మొదటి ప్రసంగం చూద్దాం. మన ఈ క్లాసు ఫస్ట్ రోజు మనం చదివిన వచనం ఎవరికైనా గుర్తుంటే చదవండి. మత్తయి సువార్త 4:17 వచనం చదువుకున్నాం. ఆ వచనం ఏంటి అంటే యేసు జీవితంలో బాప్తిజం తీసుకున్నాక ఆయన నోట్లో నుండి చేసిన మొదటి ప్రసంగం అది. మాథ్యూ 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది గనుక
మారు మనసు పొందుడి. ఆయన ప్రసంగం, మొదటి ప్రసంగం ఇదే. మొదటి ప్రసంగము ఒక కార్పెంటర్ అండి, ఒక కార్పెంటర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అంటే ఈజ్ నాట్ ఏ సన్ ఆఫ్ ఎ ప్రీస్ట్, ఒక పెద్ద ప్రధాన యాజకుడు అన్న కుటుంబం, కైపా కుటుంబంలో పుట్టినవాడు కాదు, హేరోదు కుటుంబంలో పుట్టినవాడు కాదు, ఒక ధనికుల నోబుల్ ఫ్యామిలీలో పుట్టినవాడు కాదు. ఆయన ఒక ఆర్డినరీ కార్పెంటర్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి. అందులో పుట్టింది బెత్లెహేం అయినా పెరిగింది నాజరేతు. నజరేతు అనేటువంటిది గొప్ప పట్టణమేమి కాదు. అందులో ఆ నగరానికి కొంచెం చెడ్డ పేరు ఉంది. అందులో నుండి ఏదైనా మేలుమైంది వస్తుందా అన్న సామెత ఉండేది. అలాంటి ఊర్లో పెరిగాడు కనుక అలాంటి ఆయన మాట పెద్దగా ఎవరు సీరియస్ గా తీసుకోరు. కానీ ఈయన మొదటి ప్రసంగం నోరు తెరవడంతోనే దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన సబ్జెక్ట్ మ్యాటర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్, రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. ఒక కార్పెంటర్ కింగ్డమ్ గురించి మాట్లాడుతుంటే కొంచెం నవ్వు వస్తుంది, కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. విన్నవారు చుట్టూ వారు ఈ రాజ్యం గురించి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అంటాడేంటి? పరలోకం గురించి, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభువారు దానియేలుకి ఇచ్చిన ఈ దర్శనంలో ఆయన మొదటి ప్రసంగం యొక్క టాపిక్ ఆ రాయి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటే ఆ రాయి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. యేసు ప్రభువారు ఆ రోజు ఏం మాట్లాడుతున్నారంటే, నేను రాయిలా రాబోతున్నాను, ఇప్పుడు రవ్వగా, ఒక ఇసుక రవ్వగా వచ్చా, ఒక చిన్న మట్టి రవ్వగా వచ్చా. నేను ఎవరికైనా ఆ రవ్వేసి కొడితే ఎవరికి తగలదు, ఒక్క దెబ్బ కూడా తగలదు. అందుకని ఈయన గురించి ఏమని చెప్పను అంటే, నలిగిన వెల్లును విరువడు, మకమకలాడుచున్న జనుపనాల ఒత్తిని ఆర్పడు, వీధులలో కేకలు వెయ్యడు, అరువడు, పోట్లాడడు అని ఈయన గురించి రాశాడు. చిన్న శబ్దం కూడా చేయడు, ఎవరితో పోట్లాడు, ఎవరితో గొడవ పెట్టుకోడు, ఎవరి మీద పెద్ద కేక వేయడు, సింపుల్ గా మాట్లాడతాడు, స్లోగా మాట్లాడతాడు, నిదానంగా మాట్లాడతాడు. ఇట్లా మాట్లాడితే ఎవరు బెదురుతారు? ఇట్లా మాట్లాడితే ఎవరు వింటారు? గనుక మాట్లాడే తీరేమో సన్నగా ఉంది, కానీ మాట దేని గురించి మాట్లాడుతున్నాడంటే రేపు రాబోయే రాయి గురించి. ఆ రాయి కొట్టే దెబ్బ పెద్దది. అందుకని యేసు ప్రభు సేవ లాస్ట్ లోకి వచ్చేసరికి ఆయన ఉండబట్టలేక అనుకుంటా మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ఆ రాయి గురించి మాట్లాడతారు. రండి. 21వ అధ్యాయము 43వ వచనము మరియు 4వ వచనం. మత్తయి సువార్త 21:43. కాబట్టి దేవుని రాజ్యము మీ అందరికీ తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు పునకలైపోవచ్చు, కానీ అది ఎవరి మీద పడునో వాడిని నలుచేయునని. ఆ రాయి విషయం ప్రభు బయట పెట్టేశారు. ఆయన నోటితోనే ఏమంటారంటే, దేవుని రాజ్యం రాయి లాంటిది. ఆ రాయి గురించి చెప్పడానికి ప్రభు ముందే వచ్చారు. ఇది ఎట్లాంటిదంటే బెంగళూరులో ఉంటున్నప్పుడు ఒక ఆంటీకి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ ఏ వంట చేసినా ఫోన్ చేసి, బాబు పలానా కూర వండాను, వచ్చేసి తినిపో అని చెప్పి ఫోన్ చేసి, ఒకరోజు మేము చేపలు తెచ్చాను మీకోసము, వచ్చి తీసుకెళ్ళాలి. నేను వెళ్ళాను. లోపల కిచెన్లో తీసుకెళ్ళి చేప ఇచ్చి, ఇంత డబ్బులు నా చేతిలో, ఒక రౌండ్గా ఉన్నాయి, ఎంతో నాకు తెలియదు, డబ్బులు నా చేతిలో పెట్టి, హాల్లో అంకుల్ ఉన్నాడు, అంకుల్ ముందు నువ్వు ఈ డబ్బులు నా చేతిలో పెట్టి చేప తీసుకెళ్ళు. సో ప్రేమ గల వాళ్ళు చేప ఇస్తారు, దానికి ఖర్చు అయ్యే డబ్బు కూడా ఇస్తారు. యేసు ప్రభు కూడా ప్రేమ గలవాడు కనుక చెప్పకుండా రాయిలో వచ్చి పడిపోతే అందరూ నలిగిపోతారు. చెప్పకుండా అకస్మాత్తుగా హఠాత్తుగా భూమి మీదకి దాని గురించి ఆ ప్రోగ్రామ్ ఉందని ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి సూచన కూడా లేదు.
దేవుడు ఏమో పెద్ద సంకల్పం పెట్టుకున్నాడు. ఆ పెద్ద సంకల్పం పెట్టుకుని రాయిలా వచ్చి పడిపోయి తీర్పు చేస్తే అందరూ నలిగిపోతారు, ఒక్కరు కూడా తప్పించుకోలేరు. అందుకనే దేవుడు ముందు రాయిని సంకల్పించాడు, రాయిలా రావాలి, వచ్చి వీళ్ళ మీద పడి వీళ్ళందరికీ తీర్పు తీర్చాలి, మానవ రాజ్యాలను నాశనం చేయాలి అంటే మరి నా రాజ్యం గురించి ముందొచ్చి చెప్పాలి. రాజ్యం అక్కడ రాబోతుంది, కానీ దాని ప్రకటన ముందే చేపిస్తున్నాడు. ఉదాహరణ, మనం ఫస్ట్ డే మెనే టెకేల్ ఉపాసన గురించి మాట్లాడుకున్నాం. ఆ రాత్రి ఎలా ఓవర్ నైట్ కింగ్డమ్ మారిందో చెప్పుకున్నాం. ఆ తల తాగి తప్పదాగి ఆ రోజు ఆ అబ్బాయి దేవాలయం నుండి తెచ్చిన గ్లాసుల్లో తాగుతానన్నాడు కదా, దానియేలు వద్దని చెప్పాడు కదా, అయినా ఆ రాజుగారు వినలేదుగా, అందులోనే తాగుతానన్నాడు. ఆ రాత్రి ఏం జరిగిందట చరిత్రకారులు రాస్తారు. ఆ రాత్రి ఏం జరిగిందంటే వీళ్ళందరూ తప్పతాగి అలా పడిపోయి ఉంటే పర్షియన్స్ ఎండిపోయిన యూఫ్రటీస్ రివర్ బిడ్డ మీద గుండా నడుచుకుంటే లోపలికి వచ్చేసి పండుకున్న రాజులను, నాయకులను, మంత్రులను పండుకున్నట్టే ఆ మొత్తాన్ని చంపేశారు. ఓవర్ నైట్ కింగ్డమ్ పర్షియన్ కింగ్డమ్ అయిపోయింది. ఓవర్ నైట్ కింగ్డమ్ పర్షియన్ కింగ్డమ్. హ్యూమన్ కింగ్డమ్స్ చెప్పి రావు, చెబితే కింగ్డమ్ రాదు. ఇప్పుడు పర్షియన్స్ ప్యాంప్లెట్లు పంచితే చిన్న చిన్న శామ్యానాలు పెట్టి అక్కడక్కడ చౌరస్తాల్లో సర్కల్స్ దగ్గర పారసీక రాజ్యం రాబోతుంది, మీలో ఎంతమందికి పారసీక సామ్రాజ్యం అంటే ఇష్టం, కోరేష్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం, కోరేష్ అంటే మీకు ఎంతమంది అభిమానం, అందరూ కోరేష్ నమ్ముకోండి అని చెబితే బహులోని ఇంకా అప్రమత్తమైపోతారు, ఎనిమి అలర్ట్ అయిపోతాడు. వీళ్ళ కింగ్డమ్ అప్పుడు ఎలా వస్తుంది? ప్రకటన చేస్తే మానవ రాజ్యం రాదు. ఏ రాజ్యానికి ముందు ప్రకటన చేయకూడదు. ఏ వార్ అయినా, ఏ మిలిటరీ బ్యాటిల్ అయినా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఆఖరి వరకు దాన్ని సీక్రెట్ గా పెట్టాలి. సర్ప్రైజ్ అనేటువంటిది ఒకటి ఉంది, హఠాత్తుగా రావాలి. దేవుని రాజ్యం సర్ప్రైజ్ గా వస్తే లాభం లేదు. సర్ప్రైజ్ గా వస్తే అది ఖాళీగా ఉంటుంది. ఎవరో యేసుప్రభు ఒక్కడే ఉంటాడు కుర్చీ వేసుకుని. ఎందుకంటే ఆయన రాజ్యములో పరిశుద్ధులకు మాత్రమే. పరిశుద్ధులు ఎవరున్నారు భూమి మీద? నీతిమంతులు ఎవరున్నారు భూమి మీద? అందుకని ప్రభు ఆలోచించాడు, నా రాజ్యం ఫుల్ అవ్వాలంటే ముందు వీళ్ళని కడగాలి. నా రాజ్యం ఫుల్ అవ్వాలంటే ముందు వీళ్ళని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చెయ్యాలి. నేను ఆ ఏర్పాటు చేయకపోతే రేపు రాయిలా వచ్చినా నాకు ప్రయోజనం ఉండదు. భూమి మీద నేను ఒక్కడే మిగులుతా, అందరినీ చంపేయాల్సి ఉంటుంది, అందరికీ తీర్పు తీర్చాల్సి ఉంటుంది, అందరూ పాపులుగా కనపడతారు. కనుక దేవుని రాజ్యం పాపులకు కాదు, దేవుని రాజ్యం పరిశుద్ధులకి, నీతిమంతులకి, విశ్వాసులకి. అందుకనే యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఏ రాజ్యానికి అలా చేయకూడదు, ఏ రాజ్యానికి ముందే లీక్ చేయకూడదు, ముందే ఇలా వస్తుంది అని చెప్పకూడదు. అసలు మైక్లో కూడా ఇలా చెప్పకూడదు. రాజ్యం రాబోతుంది చెబితే ఎట్టొస్తుంది? మానవ రాజ్యులందరూ అలర్ట్ అయిపోతారు, వాళ్ళందరూ ప్రతిఘటిస్తారు, వాళ్ళందరూ రాకుండా దాన్ని ఎదురుపడతారు. కానీ యేసు ప్రభువుకు భయం లేదు, ఆయన రాజ్యాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మానవ రాజ్యాలు వీక్ ఫౌండేషన్ మీద కట్టబడ్డాయి. దాని పాదాలు ఇనుము, మట్టి, పొరుగంతానేమో తలలో ఉంది, ఛాతీలో ఉంది, కిందేమో ఫౌండేషన్ సరిగా లేదు, మట్టి మీద నిలబెట్టారు. దాన్ని మట్టి మీద నిలబెట్టిన రాజ్యాలు మానవ రాజ్యాలు. అవి ఎక్కువ రోజులు ఉండవు, అది ఎక్కువ రోజులు నిలవవు. కనుక ఆ దేవుని రాజ్యము రాయి రూపంలో వచ్చి ప్రకటన గ్రంథంలో మీకు ఈ చాట్లోనే రాయి చిహ్నంగా చివరిలో గుర్రం ముందు చూడండి. దానియేలుకు దేవుడు రాయిని చూపించాడు, యోహానుకు దేవుడు గుర్రాన్ని చూపించాడు. అదే రాయి యోహానుకు రాయి కాదు, అది దానియేలుకు రాయి. సో దానియేలుకు దేవుడు షేప్లెస్ ఒక ఆబ్జెక్ట్ గా చూపించాడు. దానికి ఒక రూపం లేదు, అది ఎవరు ఏంటి దాని ఐడెంటిటీ తెలియదు, అది ఒక రాయి. సో దానియేలుకు ఏ కింగ్డమ్ అయితే రాయిగా చూపించాడో యోహానుకు దేవుడు చాప్టర్ 19లో వర్స్ 11 and 12లో గుర్రము మీద, తెల్లని గుర్రము మీద సవారీ చేస్తున్నవాడు, కొత్త పేరు పెట్టబడిన వాడు, రాజులకు రాజు అని చెప్పబడిన వాడుగా అక్కడ క్లియర్ ఐడెంటిటీ. యోహానుకేమో ఐడెంటిటీ చూపించాడు, దానియేలుకేమో ఒక షేప్లెస్ ఫామ్ చూపించాడు. సో ప్రాథమిక నిబంధనలో వాళ్ళకి తేటగా చెప్పబడలేదు. రాయి వస్తుంది
ఏమవుతుందన్నారు, ఆ రాయి ఏంటో వాళ్ళు క్లూలెస్. ఇప్పటికీ కూడా ఇజ్రాయెలైట్స్ ఆ రాయి గురించి చెప్పమంటే దే ఆర్ క్లూలెస్, దే డోంట్ అండర్స్టాండ్. కానీ ప్రకటన గ్రంథంలో దేవుడు గ్రీకు భాషలో దాన్ని కనబరిచాడు. గ్రీకు భాషలో దాన్ని ఎందుకు కనబరిచాడంటే యూదులు ఇశ్రాయేలీలు హెబ్రీ భాష చదువుతారు. వాళ్ళలో ఒక సామెత ఏంటా అంటే గ్రీకు భాష చదివే కంటే పంది మాంసము తిని చనిపోవడం మేలు అనే సామెత ఉందంట వాళ్ళ జాతిలో. ఎందుకంటే ఇశ్రాయేలీలో పంది మాంసం తిన్న వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపేస్తారంట. గ్రీకు భాషలో దేవుడు ప్రకటన గ్రంథం గ్రీకు భాషలో రాయించాడు. యూదులు, అవిశ్వాసులైన యూదులు ఎప్పటికీ ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోరు, వాళ్ళు చదవరు. విశ్వాసి అయితేనే ప్రభువు నమ్ముకున్న వాడే ప్రకటన గ్రంథం చదువుతాడు. సో ఆ విధంగా హెబ్రీ భాషలోనేమో రాయిలా చూపించి, ప్రకటన గ్రంథం గ్రీకు భాషలోనేమో దానిని ఒక వ్యక్తిగా, అది ఎవరో కూడా తేటగా పేరు పెట్టి మరీ బయలుపరుస్తున్నాడు దేవుడు. కనుక దానియేలుకు ఒకలాగా, యోహానుకు మరొకలాగా చూపించడమే ఈ దర్శనాలు యొక్క క్రమం. సో ఇందులో ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో ఆ తల మళ్ళీ ఇంకొకసారి 7వ అధ్యాయంలో ఇంకొక రూపంలో ఈసారి సింహంలా చూపిస్తున్నాడు దేవుడు. అదే కింగ్డమ్ ఈసారి ఇంకొక ఫామ్, ఇంకొక షేప్, ఇంకొక మీనింగ్. ఆ తల సింహము అని అంటే దాని అర్థం ఏంటంటే చూడడానికి మానవ రూపం ఉంటుంది కానీ దాని అంతరంగము సింహపు అంతరంగం. సింహం ఎంత క్రూరంగా ఉంటుందో బబులోను సామ్రాజ్యం కూడా అంతే క్రూరంగా ఉంటుంది. అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ హ్యూమన్. అందుకని ఇప్పుడు ఈ యొక్క దర్శనంలో హ్యూమానిటీ ఎవరికి ఉంది? మానవ రాజ్యాలకు ఉంది, మానవ రూపం ఉంది. వాటికి అసలు మానవత్వమే లేదు. నేను చెప్పాలంటే మానవత్వాన్ని లెక్క చేయరు. వీళ్ళు క్రూరులు, మనుషులను క్రూరంగా చంపుతారు, చంపి తమ రాజ్యాన్ని స్థాపిస్తారు. కానీ బయటికి మాత్రం వాళ్ళు మానవత్వాన్ని కనుపరుస్తున్నారు. లోపట వాళ్ళు క్రూర మృగాలు. ఒకరు సింహం అయితే ఒకరు ఎలుగుబంటి. ఈ ఛాతిలో ఉన్న రాజ్యం పారసీక సామ్రాజ్యం. ఆ పారసీక సామ్రాజ్యం నిజ రూపము ఎలుగుబంటట. నడుము ఎత్తడి గ్రీకు సామ్రాజ్యం. వాడు చిరుత పులిని పోలిన వారు. 4 తలలు గల చిరుత పులిని పోలిన వారట. రోమా సామ్రాజ్యం కాళ్ళు ఇనప కాళ్ళు అయితే వాటి నిజ రూపము ఇనుప దంతములు గల క్రూరమైన ఒక వికారమైన మృగమట. ఒక క్రూర మృగము. దానికి దానియేలు లైఫ్ లో అలాంటి యానిమల్ చూడలేదంట. అందుకని దాన్ని పోల్చలేదు. మీరు చదువుకుంటే అక్కడ రాసి సింహమును పోలినది, ఎలుగుబంటిని పోలినది అక్కడ రాసి ఉంది చూడండి. 7వ అధ్యాయం 5వ వచనం, 7వ అధ్యాయం 6 చిరుత పులిని పోలినది. ఇక 4వ జంతువుకి పోలికలు లేవు. అందుకనే 4వ జంతువు ఘోరమును భయంకరము అని చెబుతున్నాడు. ఘోరము భయంకరం. సో రోమా సామ్రాజ్యము అన్నిటికంటే భయంకరం. సో యేసు ప్రభు వారు అన్నిటికంటే భయంకరమైన సామ్రాజ్య కాలంలో పుట్టారు. అన్నిటికంటే భయంకరమైన సామ్రాజ్యము. అది ఎవరిని కరుణించదు. ముఖ్యంగా రోమీయేతరులకు భయంకరమైన మరణ శిక్ష విధిస్తుంది. అసలు రోమీలు కాని వారికి న్యాయం దొరకని రోజులవి. రోమీలకు మాత్రమే న్యాయం. అంటే రోమీలు ఏదైనా నరహత్య చేశారనుకోండి, స్కూల్లో ఏదో టీచరు చిన్న దెబ్బేసి పో అన్నట్టుగా, ఇంకెప్పుడు చేయకపో అన్నట్టుగా రోమీలు పంపించేస్తారు. అదే ఒక నాన్ రోమన్ ఒక రోమన్ మీద చేసుకుంటే వెంటనే అక్కడికక్కడే ఏదో పక్కనున్న చెట్టు కూడా తీసేస్తారు. రోమీలు అదే పాపం చేస్తే స్కూల్ పిల్లోడిని మందలించినట్టుగా ఇంకెప్పుడు చేయకు అన్నట్టుగా ఉంటుంది. సో న్యాయము లేని కాలము రోమా కాలం. న్యాయము దొరకని రోజుల్లో యేసు ప్రభు వారు పుట్టారు. అందుకని పిలాతు ఆ శిలువ శిక్ష వేయడానికి తగిన కారణం దొరకకపోయినా శిలువ ఇచ్చాడు. రీజనే లేదు. ఆయన పూర్తిగా విచారణ చేశాడు. పూర్తిగా ఒక జడ్జి స్థానంలో ఉండి ఆయన కేసు మొత్తం పూర్తి విచారణ చేసి ఏ ఒక్క ఆధారం, ఒక్క రుజువు కూడా లేకపోయినా, ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో మనిషి ప్రాణానికి విలువ
లేదు, చంపేసుకోకపోవడం, ప్రాణానికి విలువే లేదు ఆ రోజు. సో ఆ విధంగా యేసు ప్రభు ఆ కాలంలో ఎందుకు పుట్టారు అని అంటే కొన్నిసార్లు ఇలా చెబుతూ ఉంటారు. వర్షాకాలంలో ఇప్పుడంటే మనం వేరే లాంటి ఇళ్ళు కట్టుకుంటున్నాం, కానీ వెనకటికి పల్లెటూరులో వర్షం వచ్చిందంటే ఇంటి చుట్టూ బురద ఉండిపోయి, ఇంటి దాకా రావాలన్నా రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉండటం వల్ల బురద, కాలు వేస్తే మోకాలు లోతు కొన్నిసార్లు దిగిపోయేది, అంత బురద ఉండేది. చెప్పులు కూడా ఇరుక్కుపోయేది. అందుకనే వాళ్ళు వెళ్ళాలంటే ముందు చెప్పులు తీసుకుని ఎత్తి మీద పెట్టుకునేవాళ్ళు, ప్యాంట్ ఏదైనా ఉంటే పైకి లాక్కునేవాళ్ళు, అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాంటప్పుడు ఆ ఇంట్లోకి ఆ మనిషి అట్లా నడుచుకుంటూ వచ్చిన వాడు ఇంట్లోకి వెళ్ళాలంటే బయట బకెట్ పెట్టేవాడు. బయట బకెట్ పెట్టి ఏమంటారంటే, నువ్వు కాళ్ళు కడుక్కుంటేనే లోపల, నువ్వు కాళ్ళు కడుక్కుంటేనే లోపల అని చెప్పి ఒక తొట్టో సిమెంటు తొట్టో లేదంటే ఒక గంగాళనో ఒక బకెటో గుమ్మం దగ్గరే కొంచెం పక్కనే పెట్టి అక్కడికక్కడే చెంబు ఉంటుంది, ఆ చెంబులో ఆ బురదంతా కడుక్కుంటేనే ఇంట్లోకి అనుమతి. మామూలుగానే ప్రతి ఇంటి వాకిట్లో హ్యాండ్ పంప్ ఉంటుంది. ముందు వెళ్ళటం వాడు హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి. మనం ఓళ్ళల్లో వర్షాకాలం మరీ ఎక్కువ, మరీ కఠినంగా ఉంటుంది. పాపిష్టులమైన మన ఇళ్లలోకి మనుషులు రావాలంటే కడుక్కునే రావాలన్న చట్టం మనం పెట్టుకుంటే, పరిశుద్ధుడైన దేవుడు ఆ ఇంట్లోకి రావాలంటే మరి మనం కడుక్కుని పోవద్దా? పరలోకము ఆయన ఇల్లు. ఆ ఇంట్లోకి పాపం అనే మరక మచ్చ బురద అంటించుకుని డైరెక్ట్ గా తొక్కుకుంటా లోపలికి రాణిస్తాను అంటే ఆయన ఎంత రాణిస్తాడు? అందుకనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నా రాజ్యము పవిత్రమైనది, పవిత్రమైన రాజ్యంలోకి గడప తొప్పి నా బిడ్డలు లోపలికి రావాలంటే గడప బయట తన రక్తం అనే బకెట్టుడు అక్కడ పెట్టాలి. నా రక్తములో కడుక్కుని మీరు లోపలికి రండి. అందుకని దేవుడు రాజ్యం స్థాపింపక మునుపు ఆ రాజ్యంలోనికి రాగలగటానికి అర్హత పుట్టించడానికి, ముందుగా కడుక్కోవడానికి, రక్తము ఏర్పాటు చేయడానికి తన రక్తాన్ని కార్చి మళ్ళీ ఏం కానట్టు ఆ రోజు మళ్ళీ గుర్రం మీద వస్తాడు. మొదటిసారి ఎందుకు వస్తున్నాడంటే అది చేయలేదా, ఒట్టి డైరెక్ట్ గా గుర్రం మీద వచ్చాడా? ఆయన రాజ్యంలో ఎవరు ఉండరు కనుక ముందే వచ్చి దాని గురించి వివరంగా చెప్పి, అర్థం కాకపోతే ఉపమానాలు చెప్పి, ప్రసంగాలు చెప్పి, అద్భుతాలు చెప్పి, వాళ్ళకి అన్ని నేర్పించి ఆ రాజ్యం గురించి వివరంగా మీరు ఒకసారి ఎవరైనా మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనం, మార్కు సువార్త 10:15. ఈ వచనం కంఠతో చేసుకోండి. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని. అందులో 2 క్రియాపదాలు, 2 వర్బ్స్ ఉన్నాయి. ఒకటి అంగీకరించుట, 2 ప్రవేశించుట. ఆ రెండింటి యొక్క మూవ్మెంట్ ఆఫ్ డైరెక్షన్ మీరు ఒకసారి పసిగట్టండి. ముందు అంగీకరించుట అంటే దేవుని రాజ్యం ముందు మన లోపలికి, తరువాతే మనం దాని లోపలికి. దేవుని రాజ్యం లోపలికి మనం వెళ్ళాలంటే ముందు దేవుని రాజ్యం మన లోపలికి రావాలి, అంగీకరించాలి. అంటే మన లోపలికి మనం ముందు తీసుకోవాలి. ఎవరైతే దేవుని రాజ్యాన్ని ముందు లోపలికి తీసుకుంటారో, దేవుని రాజ్యం వచ్చినప్పుడు అందులోపలికి వాళ్ళు వెళ్తారు. ఎవరైతే దేవుని రాజ్యాన్ని తీసుకోరో, లేదా తీసుకున్నా లోపల ముళ్ళ కంచెతో దాన్ని నొక్కేసేస్తే, లేదా బండలతో దాన్ని మార్చేస్తే దేవుని రాజ్యం వచ్చి కొద్ది రోజులు ఉండదు, కానీ కాలిపోతుంది, అది అణిగిపోతుంది, ఎండిపోతుంది, వాడిపోతుంది. ఒకడైతే లోపలికి రాకుండా కాకే ఎత్తుకుపోయిందట. కొందరేమో లోపలికే రానియరు, కొందరేమో నమ్మకంగా లోపలికి రానిచ్చి ముళ్ళతో దాన్ని దాన్ని శ్రమపెడతారు. దేవుని రాజ్యాన్ని ముళ్ళతో గుచ్చుతారు, బండలతో దానికి మార్చుతారు. దేవుడు ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గింజలా మార్చాడు. మళ్ళీ చెప్తా, ఇప్పుడు వర్తమానంలో దేవుని రాజ్యము
ఒక గింజ రూపంలో ఉంది, రేపు రాయి రూపంలో వస్తుంది. గింజలా వచ్చినప్పుడు తీసి హృదయం అనే పొలంలో ఎవరైతే పెట్టుకుని దానికి నీళ్లు కట్టి దాన్ని పెరగనిస్తారో వాళ్ళని ఆయన రాజ్యంలోకి రాణిస్తారు. సో దేవుని రాజ్యానికి ఇప్పుడు 2 ఫార్మాట్లు ఉన్నాయి. ఒకటి గింజ ఫార్మాట్, రెండోది ఈ రాయి ఫార్మాట్. రేపు రాయిలో వచ్చినప్పుడు వచ్చి మొత్తాన్ని నాశనం చేసి తన కింగ్డమ్ స్థాపిస్తాడు భూమి మీద. కానీ వర్తమానంలో అందులోకి ఎవరెళ్తారు, ఆయన రాజ్యంలోకి ఎవరికి అనుమతి ఉంది అంటే ఇప్పుడు దేవుని రాజ్యం మాట రూపంలో గింజ అంటే ఏంటి? వాక్యము, వర్డ్ ఫార్మాట్ లో మాటల్లో ఉంది దేవుని రాజ్యం. మాటగా చెప్పబడుతుంది, వస్తుంది అని చెప్తున్నాం, మాటే చెప్తున్నాం. దేవుని రాజ్యంకి ఏమి ఇక్కడ వెండి లేదు, బంగారం లేదు, ఎట్లాంటి స్కీమ్స్ లేవు, కేవలం వాక్యం ఉంది మన దగ్గర. చెప్పుకోవడానికి మాటే ఉంది. దేవుని రాజ్యం మాటల్లో ఉంది. ఈ మాట ఎవరో తీసుకుని నమ్మి లోపల పెట్టుకొని ఆ రాజ్యములో వెళ్ళడానికి అర్హత సంపాదించడానికి 30 అంతులు 60 అంతులు 100 అంతులు లోపల దాన్ని ఫలింపనిస్తే, అది వికసింపనిస్తే దేవుడు పైనుండి చూస్తాడు. వీళ్ళకి నా కింగ్డమ్ అంటే ఇష్టం, వీళ్ళకి ఇష్టం, వీళ్ళకి ఇష్టం, వాళ్ళ పేరు రాసుకోండి అని ఆయన స్టాఫ్ చెప్తాడు. సో ఇది ఎట్లాంటిదంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చి ఎవరెవరికి నా రాజ్యం కావాలో చేతులెత్తండి అన్నారు. నేను వస్తున్నా, మీకు నమ్మగలిగితే నమ్మండి. నేను నజరేతు వాడను, నేను వడ్రంగి యోసేపు కుమారును అని అనుకుని అభ్యంతరం పట్టుకున్నారా మీ నాశనం. లేదు నేను దేవుని కుమారుడను, ప్రవచింపబడిన క్రీస్తును అని పేతురు నమ్మినట్టుగా నువ్వు జీవం గల దేవుని క్రీస్తు అన్నాడు. ఓకే పేతురు నువ్వు నమ్మావు, శబాష్. ఇలాగా ఎంతమంది నమ్ముతారు? అబ్దలేని మరియా, లేదా ఆ మార్త, లేదా ఇంకా చాలా మంది సలోమి స్త్రీలలో, లేదా 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు. ఎవరెవరు? నేను రేపు రాజుగా రాజ్యాన్ని తీసుకురాబోతున్నాను, ఒక రాజ్యం ఉంది, నేను ఆ రాజ్యాన్ని స్థాపించబోతున్నాను అనే మాట ఇప్పుడు మాటే. ఆ మాట ఎవరు నమ్ముతారో చేతులెత్తండి అని అంటే నేను అని ఎత్తినట్టు. ఎత్తిన వాళ్ళందరినీ ఏమన్నాడంటే మీరు ప్రతి ఆదివారం ఒక చర్చిగా కూడి ప్రార్థన చేసుకుంటా ఉండండి. నేను దేవాది దేవుడు కనుక అందరినీ చూసుకోవాలి. ఈ యుగమే కాదు, ఈ తరమే కాదు, ఇంకా వేరే తరాలు నాకు ఉన్నాయి. చాలా వెనకటికి ఎండాకాలం సెలవుల్లో మా తాతోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ పిన్నాం అందరి పిల్లలు కలిపి మేము 15-20 మంది అవుతాం. ఇట్లాగే కొంచెం సరదాగా ఉంటుంది. మీకు గుర్తుంటే ఇక వాళ్ళు తెచ్చిన మాంసము అదేదో కూర, అది వండి పొయ్యి మీదకి ఎక్కించి ఉడికించి పెట్టేసరికి రాత్రులు 8-9 అయ్యేది. ఈలోపు పిల్లలకి ఆ రోజుల్లో మాకు 6-7 గంటలకి నిద్రలు వచ్చేసి యాప్ సెట్ కింద ఈ పొడవున సిమెంట్ పజ్జాలు కార్పెట్లు వేస్తే అందరూ 15 మంది వరుసలో కొనుక్కునేవాళ్ళు. మా అమ్మలు కూడా, పిన్నావులు పెద్దమ్మలు కూడా మమ్మల్ని పడుకొని ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ధైర్యం ఏంటంటే కూర ఉడికిన తర్వాత వాళ్ళకి లేపి తినిపించవచ్చు. ఇట్లా మీ ఇళ్లలో కూడా చాలాసార్లు జరుగుతుంది. మీ కూర ఉడికేలోకి మీ పిల్లలు అసలు తెచ్చింది వాళ్ళ కోసమే, డాక్టర్ గారు దాన్ని ప్రత్యేకంగా వాళ్ళకి పెట్టమన్నాడు, వాళ్ళ కోసమే తెచ్చాము, కొంచెం క్లీనింగ్ లేట్ అయింది, కొంచెం కుకింగ్ లేట్ అయింది, ఈలోపు వాడు నిద్రపోయాడు, కానీ నిద్ర పోనిస్తాము. మన ధైర్యం ఏంటంటే వాడిని లేపి బతులాడి లేమ్మా బాబమ్మ కొంచెం తినమ్మా అని చెప్పి ఏదో ఒకటి చేసి వాడి నోట్లో 2 ముద్దలు కుక్కగలము అనే ఒక నమ్మకం. దేవునికి కూడా అదే ధైర్యం. ఇప్పుడు మనం నమ్ముకున్నాం, ఆ స్కీము మనకు నచ్చింది. యేసు ప్రభు రాజు అని మనం నమ్మేశాం. ఆయన రాజ్యాన్ని తేబోతున్నాడు. ఆయన నిజంగా దేవుడు, ఆయన సృష్టికర్త, మన రక్షణకర్త. ఆయన రేపు రాజ్యాన్ని స్థాపిస్తాడు అని నమ్మేశాం. ఈలోపు జబ్బు చేసో ప్రమాదంలోనూ మనం చనిపోయాం. ప్రభు నిద్ర వస్తే పడుకొనిస్తాడు. ఎందుకంటే ఆ రాజ్యం వచ్చినప్పుడు ఆ పడుకున్న వాళ్ళందరూ లేపుకుంటారు. ఆయన వండుతున్నాడు దేవుడి రాజ్యాన్ని, పొయ్యి మీదకి ఎక్కించాడు. అది ఇంకా కుకింగ్ అవుతా ఉంది. ఈలోపు ఆయన బిడ్డలు చాలా మందికి నిద్ర వస్తూ ఉంది. ఆ నిద్ర వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఏదో పొలంలో బంగారం దాచినట్టుగా మంచి చెక్కలో బాగా మంచి మేకులు, కాస్ట్లీ మేకులు వేసి పెట్టి వాళ్ళందరినీ దాచి పెడుతున్నాం. ఎందుకంటే రేపు ప్రభు వచ్చి వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారు.
వాళ్ళు లేపగలుగుతాడు. లేపి తీసుకెళ్ళి తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. బ్రతికున్న వాళ్ళని తీసుకెళ్తాడు. చచ్చిపోయిన వారిని కూడా అనాది కాలం నుండి మృతులై బూడిదైపోయి పురుగు తినేసి మట్టి అయిపోయి జంతువులు తినేసి ఆవిరైపోయి గాలిలో కలిసిపోయి నీళ్ళల్లో కలిసిపోయి ఎక్కడున్నా సరే ఆయన పేరు పెట్టి అందరిని పిలుస్తాడు. లేపి తీసుకొచ్చి అందుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయనకి పునరుత్థాన శక్తి ఉంది. 12 ఏళ్ల పిల్ల చనిపోయిందంటే ఆయన కంగారు లేదు. ఆయన స్నేహితుడు చనిపోయినంటే ఆయన కంగారు లేదు. ఎందుకంటే ఆయన దగ్గర దివ్య శక్తులు ఉన్నాయి. చనిపోయిన మనిషి 4వ రోజు కూడా లేకపోతే ఆయన కానీ నార్మల్గా నడుచుకుంటూ వచ్చాడు. మానవ అయితే ఏది పడితే ఎక్కి గుర్రం పడితే గుర్రం ఏది పడితే ఎక్కి హడావుడిగా వచ్చేవాళ్ళం. వచ్చినా మన వల్ల ఏమైనా అవ్వదు, మనం ఏం చేయలేము. యేసు ప్రభు చక్కగా ఆ అమ్మాయి చచ్చిపోయిందంటే మధ్యలో మళ్ళీ ఇంకొక అమ్మాయితో డీలింగ్, ఆ అమ్మాయితో మాటలు. ఆ అమ్మాయికి 12 సంవత్సరాల నుంచి ఏదో ప్రాబ్లం ఉందట. కనుక అమ్మాయి చచ్చిపోయి వాళ్ళందరూ ఏడుస్తుంటే ఈయన మళ్ళీ ఈయనకి కంగారు లేదు. అట్లాగే రాజ్యం విషయం ఆయన కంగారు లేదు. ఎంతమంది నిద్రిస్తున్నా ఆయన కంగారు లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక శక్తి ఉంది. నేనే జీవమును పునరుత్థానం, నేనే పునరుత్థానం అన్నాడు. కనుక ఆయన దగ్గర మృతులను స్వరంతో పిలిచే శక్తి ఉంది. కనుక ఆయన తన రాజ్యాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. కనుక ఈ లోపు కూడా మనకు నిద్ర వస్తే కంగారు లేకుండా నిద్రపోదాం. రేపు మనకు ఏ కంగారు లేదు. మనం నిద్రపోయి ఎన్నేళ్ళైనా ఆయన లేపుతాడు. కనుక ప్రభు తన రాజ్యపు సంకల్పాన్ని ముందుగా గింజ రూపంలో ఇప్పుడు అందుబాటులోకి తెచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని రాజ్యం గింజ రూపంలో లోకం మొత్తం ప్రతి ఆదివారం దాని గురించి చెప్పుకుంటున్నారు. ప్రతి ఆదివారం ప్రతి చర్చిలో ప్రతి సండే టాపిక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మనం అందరం ఎలాంటి వాళ్ళం అంటే అందరం ఒక ఊరు వెళ్ళే ఒకే బస్సు ఎక్కిన వాళ్ళం. మన ఊరు పరలోక రాజ్యం. వెనకటికి ఎర్ర బస్సు మన ఊరు వెళ్ళాలంటే రోజు మొత్తంలో అదే బస్సు ఉండేది. ఆ బస్సు వచ్చాక అందరూ హడావుడిగా ఎక్కితే వాళ్ళిద్దరు దిగిపోయారు. కొన్నిసార్లు టికెట్ కొట్టేవారు, కొన్నిసార్లు టికెట్ కొట్టేవారు. మనం అందరం బాప్తిజం తీసుకున్న వాళ్ళని టికెట్ కొట్టించేసుకున్నాం. చావో రేవో ఇదే మన బస్సు. ఎందుకంటే ఈ బస్సు ఒక్కటే పరలోకానికి తీసుకెళ్తుంది, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది, పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఆ బస్సు పేరు దేవుని సంఘం. దేవుని సంఘములో మనం ఎందుకు చేర్చబడ్డామంటే దేవుని సంఘం పరలోకం కాదు. దేవుని సంఘములోకి రావడం పరలోకానికి వచ్చినట్టు కాదు. దేవుని సంఘము పరలోకం గురించి చెప్పే స్థలము. దేవుని సంఘము పరలోకము కొరకు ట్రైనింగ్, ప్రాక్టీస్, రిహార్సల్ చేసే స్థలము. పరలోకానికి తగ్గ గుణగణాలు, లక్షణాలు మనలో పెంచుకునే స్థలము. ఇక్కడ ఒక కోచ్ ఉంటాడు, ఒక ట్రైనర్ ఉంటాడు. పరలోకం గురించి ప్రతి ఆదివారం చెబుతాడు. ఇవి ఉంటే మీరు వెళ్ళరు, ఇవి ఉంటే మీరు ఉండిపోతారు, ఇవి లేకపోతేనే మీరు వెళతారు అని నిత్యము గుర్తు చేస్తా ఉంటాడు ఈ కోచ్. ఈ కోచ్ని మన అభిషిక్తుడని, కాపరి అని, ఆత్మీయ తండ్రి అని అంటా ఉంటారు. ఈయనను దేవుడు అభిషేకించి ఆ కుటుంబం ఒక ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా ఒక వ్యక్తిని పెట్టి దేవుడు మనలను పరలోకానికి, పరలోక రాజ్యానికి ప్రతి ఆదివారము, గురువారము, బుధవారం, శనివారం, శుక్రవారం ప్రార్థనా కూటాలు పెట్టి మనం సిద్ధపరచడమే దేవుని సంఘ వాతావరణం. కొన్నిసార్లు సంఘములోకి గురుగులు వచ్చేస్తాయి, కాని చేపలు కూడా లోపల వచ్చేస్తాయి. వల వేసినప్పుడట మంచి చేపలు పడ్డాయట, చెడ్డ చేపలు పడ్డాయట. చర్చిలోకి వస్తే కొన్ని చర్చిలు చూస్తే అందులో గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. పరలోకానికి గోధుమలాగా ఉండేవారు మాత్రమే వెళతారు. గురుగులా ఉన్నవారు తీసి బయట పారవేసి అగ్నిలో కాల్చివేయబడతారు. చర్చిలు ఎలాంటివంటే గోధుమలు, గురుగులు కలిసి ఉన్నవి. ఈ గోధుమలకి కాపరిగా ఉండాలి, గురుగులకి కాపరిగా ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆఖరికి గోధుమ ఎవరో, గురుగులు ఎవరో ప్రభు నిర్ధారించుకుంటాడు. ఏదేమైనా బస్సు దిగకూడదు. కొంచెం ఎండగా ఉన్నా, చెమటలు పడుతున్నా ఈ బస్సు కదిలేంత వరకు ఇందులోనే ఉండాలి అన్నట్టు. సో వర్తమానంలో దేవుని రాజ్యపు సంగతి దానియేలుకు ఏదైతే దేవుడు రాయిగా చూపించాడో మనకి ఇప్పుడు అది గింజలా ఏర్పాటు చేసి దాని గురించి అనేక ఉపమానాలు. దేవుని రాజ్యం ఆవగింజ లాంటిది, దేవుని రాజ్యము పులిపిండి లాంటిది అని మనకు చెప్పేసి ప్రభు వెళ్ళిపోయారు. ఈ దేవుని రాజ్య ధ్యానాలు మనం చేసుకుంటూ ఆ దేవుని రాజ్యానికి ఎట్లా ఉంటే మనము
ఎత్తబడతాం. ఒక్క వచనం చదువుతాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎవరైనా కొంచెం ఎఫర్ట్ తీసుకుని నంబర్ కడదాం దానికి. నంబర్ 1 శరీర కార్యములు ఏమనగా చదవచ్చు. స్పష్టమైనవి అవేమనగా జారత్వము. నంబర్ 1 నాతో పాటు మీరు కూడా గమనించండి. నేను నంబర్ ఏం తప్పు చెప్తే జాగ్రత్త. నంబర్ 1 అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలై. మొత్తం ఎన్ని వచ్చాయండి? 15. అలా కంటిన్యూ. ఈ 15 ఎవరికైతే ఉంటాయో కిందకి చదవండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవాడు చర్చిలో ఉన్నా, చర్చి బయట ఉన్నా, ప్రభువు నమ్ముకున్నా నమ్మకపోయినా ఈ 15 ఎవరు చేస్తారో వాళ్ళు ఆ రాయి ప్రోగ్రామ్ లోకి రా, దేవుని రాజ్యంలోకి రా. ప్రభు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు, గుమ్మం దగ్గరే చెప్పేస్తున్నాడు. ఈ 15 రకాల లక్షణాలు మీకుంటే నో ఎంట్రీ. మీరు లోపలికి రా. ఐ విల్ నాట్ అలౌ యు. సో శరీర కార్యములు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలంటే మనలను 1000 ఏళ్ల పరిపాలనలోనికి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకునే శక్తి ఈ 15కి ఉంది. కనుక ఈ 15కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ 15లో మనందరికీ ఎన్నేసి జబ్బులు ఉన్నాయో మనకు తెలియదు, ఎన్నేసి మనకు సోకాయో మనకు తెలియదు, ఏవేవి మనం తెలియకుండా పాటిస్తున్నామో మనకు తెలియదు. కనుక దేవుని రాజ్యమును మనం గంభీరంగా తీసుకున్నట్లయితే శరీర కార్యములను కూడా మనం సీరియస్ గా తీసుకుని దానిలోనికి మనలను ప్రవేశింపనీయకుండా అడ్డుకునే శక్తి ఈ 15కు ఉన్నాయి. అందుకని ఆ 15 లిస్టు రాసుకుని మనం ఒక్కసారి స్వయం పరీక్ష చేసుకుని మనం ప్రభు ఏదైతే మారు మనసు పొందుడి అని అన్నాడు చూడండి. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి అంటే ఆ 15 దిద్దుకోండి అన్నట్టు ప్రభు చెప్పారు. దానియేలు దర్శనము, ప్రకటన గ్రంథంలో యోహానుకు ప్రభు అలా చూపించారని చెప్పి మనం ఈ మాటను ఇప్పుడుతో ముగించుకుని డ్రీమ్లోకి తీసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ నీ మాటలను ముద్రించి బిగించి నీ రాకడ వరకు, నీవు రాయిలా వచ్చుచున్న ఆ క్షణం వరకు మమ్మల్ని కాపాడి నీ వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ